ఛానలుకి స్వాగతం. కుంభరాశి వారి ఇంటికి ప్రతిరోజు ఈ ఇద్దరు దేవతలు వస్తున్నారు. వారు ఎందుకు వస్తున్నారు, ఎప్పుడు వస్తున్నారో తెలిస్తే మీరు ఎగిరి గంతేస్తారు. నిజం తెలుసుకోటానికి ఈ వీడియోను పూర్తిగా చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి. ఆధ్యాత్మిక విషయాలు, జ్యోతిష్య రహస్యాలు, మన జీవితంలో జరిగే అద్భుత సంఘటనల గురించి తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరికి స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం కుంభరాశి వారికి సంబంధించిన ఒక అద్భుతమైన దైవ రహస్యం. చాలా మందికి తెలియదు, కాని కుంభరాశి వారి ఇంటికి ప్రతిరోజు 2 దైవ శక్తులు వస్తూ ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి. ఆ ఇద్దరు దేవతలు ఎవరు, వాళ్ళు ఎందుకు వస్తున్నారు, వాళ్ళు వచ్చినప్పుడు ఏమవుతుంది, ఎప్పుడు వస్తారు, వాళ్లను ఎలా గుర్తించాలి? ఈ ప్రశ్నలకు సమాధానం ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. కుంభరాశివారు చాలా ప్రత్యేకమైన వ్యక్తులు. వీరి ఆలోచనలు భిన్నంగా ఉంటాయి. వీరు మానవత్వాన్ని ఎక్కువగా ప్రేమిస్తారు. ఇతరులకు సహాయం చేయటానికి ఎప్పుడూ కూడా ముందు వరుసలో ఉంటారు. వీరి హృదయం చాలా స్వచ్ఛంగా ఉంటుంది. అందుకే దేవతలు వీరిని ప్రత్యేకంగా ఆశీర్వదిస్తారని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. పురాణాల ప్రకారం కుంభరాశివారి ఇంటికి ప్రతిరోజూ వచ్చే ఇద్దరు దేవతలు వచ్చేసి లక్ష్మీదేవి మరియు సరస్వతీదేవి. ఈ ఇద్దరు దేవతలు ఒకే ఇంటికి రావటం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. కాని కుంభరాశివారి ఇంటికి మాత్రం ఈ 2 దైవశక్తులు తరచూ వస్తూ ఉంటాయి. అయితే లక్ష్మీదేవి ఎందుకు వస్తుంది అంటే, లక్ష్మీదేవి సంపదకు, ఐశ్వర్యానికి ప్రతీక. కుంభరాశివారు నిజాయితీగల వ్యక్తులు. ఎప్పుడూ కూడా నిజాయితీగా జీవిస్తారు. ఇతరుల హక్కులను గౌరవిస్తారు. అలాగే ఇతరులకు సహాయం చేయటానికి, దానం చేయటానికి ఎప్పుడూ కూడా వెనకడుగు వెయ్యరు. ఇటువంటి మంచి లక్షణాల కారణంగా లక్ష్మీదేవి వీరిని ఆశీర్వదించటానికి వీరి ఇంటికి వస్తుంది. అయితే సరస్వతీదేవి ఎందుకు వస్తుందంటే, సరస్వతీదేవి జ్ఞానానికి, విద్యకు ప్రతీక. కుంభరాశివారికి కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. వీరి చదువులో కాని, ఆలోచనల్లో కాని, సృజనాత్మకతలో కాని ఎప్పుడూ కూడా ముందు వరుసలు ఉంటారు. అందుకే సరస్వతీదేవి వీరి ఇంటికి వచ్చి వీరిని ఆశీర్వదిస్తుంది. అయితే ఈ ఇద్దరు దేవతలు కలిసి వచ్చే సమయం చాలా ప్రత్యేకమైంది. ఉదయం బ్రహ్మ ముహూర్త సమయంలో ఈ దైవశక్తులు మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. అంటే సూర్యోదయానికి ముందు సమయం. ఆ సమయంలో ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటే ఈ శక్తులు మరింత బలంగా పనిచేస్తాయి. అయితే కుంభరాశివారు గమనించాల్సినటువంటి కొన్ని సంకేతాలు కూడా ఉన్నాయి. మీ ఇంట్లో అకస్మాత్తుగా సానుకూల వాతావరణం ఏర్పడటం, ఎప్పుడూ లేని విధంగా శుభవార్తలు రావటం, చిన్న చిన్న అవకాశాలే పెద్ద విజయాలుగా మారటం, మీ పిల్లలు చదువులో మెరుగుపడటం, ఆర్థిక సమస్యలు నెమ్మదిగా తగ్గిపోవటం, ఇవన్నీ కూడా ఈ ఇద్దరు దేవతల ఆశీర్వాదాల సంకేతాలు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ దేవతలు వచ్చినప్పుడు మీ ఇంట్లో దీపం వెలిగించి ఉంటే ఆ శక్తి మరింతగా పెరుగుతుంది. అందుకే కుంభరాశివారు ప్రతిరోజు ఉదయం అలాగే సాయంత్రం దీపం వెలిగించాలి. ఇది దేవతలను ఆకర్షించే శక్తిగా పనిచేస్తుంది. మీ ఇంటికి పక్షులు వచ్చి కూయటం కాని, తులసి మొక్క బాగా పెరగటం కాని, అనుకోకుండా పసుపు లేదా కుంకుమ మీకు కనిపించటం కాని, ఇవి కూడా దేవతల సాన్నిధ్యం ఉన్న సంకేతాలే. కుంభరాశివారు ఎప్పుడూ కూడా ఒక తప్పు చేయకూడదు. ఇంట్లో గొడవలు ఎక్కువగా ఉంటే ఈ దైవశక్తులు దూరమవుతాయి. అందుకే ఖచ్చితంగా కుటుంబంలో శాంతి ఉండాలి, పరస్పరం గౌరవం ఉండాలి, పెద్దలను గౌరవించాలి. మీ యొక్క పెద్దల దుఃఖానికి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా కారణం కాకూడదు. తల్లిదండ్రులను, ఇంట్లో పెద్దవారిని ఖచ్చితంగా గౌరవించాలి. ఒకరిపై ఒకరు అరుచుకోవటం కాని, కేకలు వేసుకోవటం కాని చేయకూడదు. ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని ప్రశాంతంగా ముందుకు సాగినప్పుడే ఆ దేవతల ఆశీర్వాదం మీకు దక్కుతుంది. మరొక ముఖ్యమైన విషయం, ఈ దేవతలు మీ ఇంటికి ఎక్కువగా వచ్చే రోజులు వచ్చేసి శుక్రవారం మరియు గురువారం. ఈ 2 రోజుల్లో పూజ చేస్తే ఆశీర్వాదం రెట్టింపవుతుంది. అయితే కుంభరాశివారు చేయాల్సినటువంటి ఒక పరిహారం కూడా ఉంది. ప్రతి శుక్రవారం రోజు పసుపు దీపం వెలిగించాలి. అలాగే గురువారం రోజు పసుపు వస్త్రం కాని లేదా పసుపు రంగు పువ్వు కాని దేవుడికి సమర్పించాలి. ఇలా చేస్తే ఈ ఇద్దరు దేవతలు మీ ఇంట్లో స్థిర నివాసాన్ని ఏర్పరచుకుంటారు. మీరు గమనించారో లేదో, కుంభరాశివారికి కష్టాలు వచ్చినా కాని చివరికి మంచి జరుగుతుంది. దీనికి కారణం ఆ దేవతల రక్షణ మీకు ఉంది కాబట్టి. ఇంకా ఒక అద్భుతం ఏంటంటే, ఈ దేవతలు రాత్రి సమయంలో కూడా మీ ఇంటిని కాపాడుతారు. చెడు శక్తులు మీ దగ్గరికి రానివ్వకుండా ఆ దేవతలే మీకు రక్షణగా నిలుస్తారు. అందుకే కుంభరాశివారు చాలా సందర్భాల్లో పెద్ద పెద్ద ప్రమాదాల నుండి తప్పించుకుంటారు. కొన్ని ప్రమాదాలు
మీ దగ్గరికి రాకుండానే మీకు తెలియకుండానే ఆ దేవతల ఆశీర్వాదంతో దూరమవుతూ ఉంటాయి. ఈ వీడియో చూస్తున్న కుంభరాశివారు వెంటనే కామెంట్ బాక్స్ లో ఓం లక్ష్మీ సరస్వతై నమః అని టైప్ చేయండి. ఇలా చేస్తే ఆ ఇద్దరు దేవతల ఆశీర్వాదం మరింతగా పెరుగుతుంది. చాలా మందికి ఒక సందేహం ఉంటుంది, ఈ దేవతలు నిజంగా ఇంటికి వస్తున్నారని ఎలా నమ్మాలి? ఇది మీకు ప్రత్యక్షంగా కనిపించకపోయినా శక్తి రూపంలో ఉంటుంది. ఆ శక్తి ప్రభావం మన జీవితంపై స్పష్టంగా కనిపిస్తుంది. కుంభరాశివారి ఇంట్లో ఒక ప్రత్యేకమైన విషయాన్ని గమనించవచ్చు. ఇతరుల కంటే వీరి ఇంట్లో అనుకోకుండా మంచి అవకాశాలు వస్తూ ఉంటాయి. చాలాసార్లు చివరి నిమిషంలో సమస్యలు పరిష్కారమవుతాయి. ఇదే దేవతల సాన్నిధ్యం. ఇంకా ఒక ముఖ్యమైన సంకేతం ఏంటంటే ఇంట్లో పిల్లలు చదువులో అకస్మాత్తుగా మెరుగుపడటం. సరస్వతీదేవి ఆశీర్వాదం ఉన్నప్పుడు పిల్లలకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది. చదివింది త్వరగా గుర్తుంచుకుంటారు. పరీక్షల్లో మంచి ఫలితాలు వస్తాయి. లక్ష్మీదేవి సాన్నిధ్యం ఉన్నప్పుడు ఆర్థికంగా కూడా మార్పులు వస్తాయి. చిన్న ఆదాయం ఉన్నా సరే సరిపడేలాగా ఉంటుంది. అలాగే దాని పొదుపు కూడా చేసుకోగలుగుతారు. అవసరమైనప్పుడు డబ్బు ఖచ్చితంగా లభిస్తుంది. అప్పులు నెమ్మదిగా తగ్గిపోతాయి. ఇది చాలా మందికి అనుభవంలోకి వచ్చిన విషయం కూడా. అయితే కుంభరాశివారు తెలియక చేసే కొన్ని తప్పుల వల్ల ఆ దైవ ఆశీర్వాదం తగ్గుతుంది. అయితే చాలా మంది కుంభరాశివారు అనుకోవచ్చు, మా ఇంట్లో ప్రతిరోజు ఇద్దరు దేవతలు తిరుగుతూ ఉంటే మాకెందుకు ఇన్ని కష్టాలు వస్తూ ఉన్నాయని. అయితే దానికి కారణం మీరు చేసే కొన్ని చిన్న చిన్న తప్పులు కావచ్చు, పొరపాట్లు కావచ్చు. అయితే దాంట్లో మొదటిది వచ్చేసి ఇంటి శుభ్రత లేకపోవటం, ఇంట్లో చెత్త ఉండటం, అలాగే అస్తవ్యస్తంగా ఇల్లు ఉంటే కనుక అటువంటి ఇంట్లో నెగటివ్ శక్తి ప్రవేశిస్తుంది. శుభ్రత లేని ఇంట్లో దైవ శక్తి కంటే కూడా ప్రతికూల శక్తి, దరిద్ర దేవత కొలువు తీరి ఉంటుంది. కాబట్టి ఇంటి శుభ్రత అనేది చాలా ముఖ్యం. అలాగే కుటుంబంలో కలహాలు ఉంటే కూడా దైవానుగ్రహం దూరమవుతుంది. ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపం వెలిగించకపోతే ఆధ్యాత్మిక వాతావరణం తగ్గుతుంది. చాలా మంది పూజా స్థలాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. దేవుడి దగ్గర ధూళి అస్తవ్యస్తంగా ఉండటం కూడా దేవతల శక్తి తగ్గటానికి కారణం. అలాగే కుంభరాశివారు ఓర్పు కోల్పోతే శాంతి తగ్గుతుంది. ఇతరులపై అరవటం, కేకలు వేయటం, అలాగే ద్వేషాన్ని పెంచుకోవటం కూడా మీకు దైవశక్తి తగ్గటానికి కారణమవుతుంది. అలాగే అనవసరంగా ఇతరులను బాధ పెట్టటం కూడా అస్సలు మంచిది కాదు. దీని కారణంగా మీరు దైవానుగ్రహాన్ని కోల్పోతారు. మాటలతో నొప్పించటం ద్వారా దుష్ఫలితాలు మీకు లభిస్తాయి. అలాగే మీరు ఏదైనా సరే మీకున్న దాంట్లో కొంచెమైనా సరే దానం చేయాలి. కొంతమంది ఏం చేస్తుంటారంటే ఇతరులకు ₹1 దానం చేయటానికి కూడా అస్సలు మనస్కరించరు. అటువంటి వారికి దైవానుగ్రహం దూరంగా ఉంటుంది. కాబట్టి మీరు ఎంతగా మీకున్న దాంట్లో దానం చేస్తే అంతగా దైవానుగ్రహాన్ని పొందుకుంటారు. అలాగే తులసి కాని లేదా పవిత్రమైన మొక్కలను కాని అస్సలు నిర్లక్ష్యం చేయకండి. సూర్యోదయం తర్వాత కూడా ఎక్కువగా నిద్రపోవటం దైవానుగ్రహాన్ని మీకు దూరం చేస్తుంది. పెద్దలను గౌరవించకపోవటం కూడా దైవానుగ్రహాన్ని మీకు దూరం చేస్తుంది. మీరు ఇటువంటి పొరపాట్లు చేయకుండా ఉంటే కనుక ఖచ్చితంగా శుభ ఫలితాలను పొందుకుంటారు. ప్రతిరోజు దీపం వెలిగించండి. ఓం శ్రీ మహాలక్ష్మై నమః, ఓం ఐం సరస్వతై నమః అనే మంత్రాలను 11 సార్లు ప్రతిరోజు జపం చేయండి. ఇంటి శుభ్రతను పాటించండి. దానం చేయండి. ఈ విధంగా చేస్తే కనుక ఆ ఇద్దరు దేవతల ఆశీర్వాదంతో మీ ఇల్లు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో తేలిపోతుంది. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం అలాగే మీ రాశి ఫలాల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.